అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద, వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం, నాకు నమ్మకం ఉన్నది. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం. ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు, కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షానే కాదు, ఇక మీ తాతలు ముత్తాతలు ఉన్నా తీసుకొని రండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు. మా అక్కలు, నేను హెలికాప్టర్లు వస్తుంటే చూసిన, మా అక్కలు చీరలు కట్టుకొని వస్తుంటే దసరా పండుగ నాడు పాలపిట్టలు ఎగురుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. ఎంత మంచిగున్నాయక్క చీరలు. ఆయన బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చారు. ఏ అక్కనైనా కట్టుకున్నదా? బతుకమ్మ చీర ఇస్తే బాయికాడ పోయి పిట్టలను బెదిరియనికే కట్టిరు మా అక్కలు. అవునా అక్క? ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఇంటాయన కూడా అబ్బా మా ఆమె ఎంత అందంగా ఉంది అనుకునేటట్టు ఇవాళ చీరలు కట్టుకొని ఉన్నారు. మీ తమ్ముడు ఈ చీర సార్య రూపంలో మీకు పెట్టిండక్క. తప్పకుండా ప్రతి సంవత్సరం పెట్టే బాధ్యత నాది. పండుగ పూట ఆడబిడ్డకు చీర పెడితే ₹1,00,00,000 కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఆడబిడ్డ గౌరవమే పండుగ పూట చీర. అందుకే మీకు ఇందిరమ్మ చీరలు పెట్టినాం, ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. శిల్పారామం పక్కన ₹100 కోట్ల ఆస్తి ఇవాళ మీ స్వయం సహాయక సంఘాల షాపులు పెట్టుకోవడానికి ఇచ్చినాం. ఈ ప్రభుత్వమే ఆడబిడ్డల ప్రభుత్వం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఆశీర్వదిస్తే మోడీ కేసీఆర్ కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఓడగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మీరందరూ ఎన్నికల్లో గెలిపిస్తారు కదా? మీరందరూ గెలిపిస్తారు కదా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గ్రామ మహిళా సంఘాలకు గౌరవలేని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2009 మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలే ముందు బాగాన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కర్త కర్మ క్రియగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు తెలంగాణ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ కాకతీయ యూనివర్సిటీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడము ఒక గొప్ప విషయం. ఇదే కాదు, మళ్ళీ తెలంగాణ